నమస్తే, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి కల్పించడమే ఏఎస్ఎన్ కళాశాల ధ్యేయం. కళాశాల కరెస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అనంతపురంలో సీనియర్ న్యాయవాది వివి శేషాద్రి మృతి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. నారాయణ హైస్కూల్లో ఘనంగా మ్యాథ్స్ ఎక్స్పో. మూడు 365 రోజులు కాకతీయ సొసైటీ ఖాతాదారులకు సేవలందించేలా చర్యలు. సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ముందుకెళ్తుందని కళాశాల కరెస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ఇటీవల నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో కళాశాలకు చెందిన 34 మంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక నెహ్రూ రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల కరెస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే అన్ని విభాగాలను కళాశాలలో ఏర్పాటు చేసి విద్యార్థులకు తోడ్పాటును అందించడం జరుగుతుంది అన్నారు. కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో 34 మంది విద్యార్థులు సంవత్సరానికి 2.7 లక్షల ప్యాకేజీతో ఎంపిక కావడం సంతోషకరమన్నారు. వేలాది మంది విద్యార్థులకు ఉపాధి అవకాశం కల్పించిన కళాశాలగా ఏఎస్ఎన్ కళాశాల నిలవడం గర్వకారణమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ హెటిరో కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో బీఎస్సీ బీకాం విభాగాలకు చెందిన 34 విద్యార్థులు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందించడమే లక్ష్యంగా కళాశాల యాజమాన్యం పనిచేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల అభివృద్ధికి యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం ఉదాహమన్నారు. అనంతరం ప్రాంగణ ఎంపికలో ఎంపికైన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ అన్నావత్తుని శివకుమార్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఏఎస్ఎన్ కాలేజీ నుంచి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించే కాలేజీగా ఈ సంవత్సరం కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 100% క్యాంపస్ రిక్రూట్లో సెలెక్ట్ అవ్వాలన్న ఏంతో కాలేజీ ప్రతి అకాడమిక్కి పనిచేస్తాం. ముఖ్యంగా రామచంద్ర ప్రిన్సిపల్షిప్లో ఈ ప్రాంతంలో జాబ్ ఓరియంటెడ్గా అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసే ప్రతి స్టూడెంట్ డిగ్రీతో పాటు మంచి జాబ్తో లైఫ్లో సెట్ అవ్వాలన్న ఏంతో పనిచేస్తూ ఉన్నాం. సో దాంతో భాగంగానే కాలేజీలో బీఎస్సీ కెమిస్ట్రీ బీకామ్ స్టూడెంట్స్కి మొన్న జరిగిన క్యాంపస్ సెంటర్స్లో హెటిరో కంపెనీ నుంచి సుమారు 36 మంది స్టూడెంట్స్ 34 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వటం, వీళ్ళందరికీ మంచి ప్యాకేజ్ 2.76 lakhs రూపీస్ని పర్ ఇయర్ మంచి ప్యాకేజ్తో జాబ్ రావడం ఎంతో సంతోషపడుతున్నాను. కాలేజీ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఆ కోర్సులో చదువుతున్న స్టూడెంట్కి కూడా జాబ్ ఆపర్చునిటీని జాబ్కు అనుగుణంగా తీసుకొచ్చాం. అంత ట్రెడిషనల్ కెమిస్ట్రీ కోర్సుని, అంత ట్రెడిషనల్ బీకామ్ కోర్సుని కూడా ఈరోజు దాంట్లో చదివే స్టూడెంట్స్ కూడా జాబ్ ఆపర్చునిటీతో బయటకు వెళ్ళే రకంగా తీసుకొచ్చింది మాత్రం ఏఎస్ఎన్ కాలేజ్. సో దాంతో భాగంగానే ఈరోజు హెటిరో కంపెనీ కూడా మంచి ప్యాకేజ్తో 2.76 lakhsతో ప్యాకేజ్తో 34 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసింది. సో డెఫినెట్గా రామచంద్రాన్ని అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా కాలేజ్ ఏదైతే ఎథిక్ ఉందో కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి మంచి జాబ్తో పంపించాలనేది రాబోయే రోజుల్లో కూడా తీసుకొస్తాం. ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ఈ నెలలో మా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ కెమిస్ట్రీ బీకామ్ బాయ్స్కి కండక్ట్ చేసిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 34 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకి 2.76 lakhs per annum ప్యాకేజ్తో ఈ సెలక్షన్ వచ్చింది. ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి మా గౌరవ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారి ఎయిమ్ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్కి డెఫినెట్గా ఒక జాబ్ రావాలి. జనరల్గా మనకు 80-90% ప్లేస్మెంట్ రేషియో ఉంటుంది ఎవ్రీ ఇయర్.
100% ప్లేస్మెంట్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో దానికి తగ్గట్టు ఏం చేసామంటే వాళ్ళ స్కిల్ సెట్ని ట్రైన్ చేస్తున్నాము. బట్ ఆ వేరియేషన్లో ట్రైనింగ్లో కూడా పికప్ చేసేవాళ్ళు, తర్వాత కొంత ఎబిలిటీస్ ప్రకారం కూడా డివిజన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కొంత స్పెషల్ కేర్, ఎవరైతే ఇంకా డౌన్ లైన్లో ఉన్నారో, కట్ ఆఫ్ రేషియోకి కింద ఉన్నారో వాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది క్యాంపస్లో. ఈ సంవత్సరం ఎయిమ్ డిఫరెంట్ కంపెనీస్లోకి అందరూ ప్లేస్ అవ్వాలనే ఉద్దేశంతో పనిచేస్తాము. దాన్ని తప్పకుండా ఈ ఇయర్ నెరవేరుస్తామని నేనైతే బాగా ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ సందర్భంగా మా కాలేజీలో చదువుతున్న ఫైనల్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఏదైతే మనము ఫెసిలిటీస్ ఎడిషనల్గా ఇస్తున్నామో, కరికులం ఎడిషనల్ ఫెసిలిటీస్ కాకుండా ఎడిషనల్ ఫెసిలిటీస్ ఏమైతే ఇస్తున్నామో ఆ ఫెసిలిటీస్ అన్నిటికీ కూడా అవుతున్న కొన్ని ల్యాక్స్లో అవుతున్న ఖర్చుని మేనేజ్మెంట్ శివకుమార్ గారి రూపంలో ఇస్తున్న సపోర్ట్కి ఆయనకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకుని మంచి మంచి ప్లేస్మెంట్స్కి వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. న్యాయవాది పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు ప్రాంగణం ఎదుట న్యాయవాదులు పోలీసుల తీరును నిరసిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బేతాడ ప్రభాకర్, హరిదాస్, గౌరీశంకర్లు మాట్లాడుతూ అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో సీనియర్ న్యాయవాది వివి శేషాద్రి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుతో ఆయన అక్కడికక్కడే మృతి చెందడం బాధాకరమన్నారు. అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన తెలియజేయడం జరుగుతుందని, వెంటనే పోలీసు అధికారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన న్యాయవాది కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని కోరారు. ఇటీవల కాలంలో అనేక మంది న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని, ఈ సంస్కృతిని వెంటనే నిలుపుదల చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. సీనియర్ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంయమనంతో వ్యవహరించాల్సిన పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సబబు కాదన్నారు. సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, సీనియర్ న్యాయవాదుల మధ్య మల్లికార్జునరావు, గ్రంథి జయరాం, కృష్ణ, కె సుశీల, డి శిరీష, కొండయ్య, కోటేశ్వరరావు, కె శ్రీనివాసరావు, అబ్రహం లింకన్, మామిడాల శ్రీనివాసరావు, ఆదయ్య, వేణుగోపాలరావు, టిహెచ్ మైకేల్, పుల్లారావు, భాష, కామినేని శ్రీనివాసరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో న్యాయవాది సీనియర్ న్యాయవాది అయిన బివి శేషాద్రి గారిపై అనంతపురం పట్టణ సిఐ పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆయన్ని నిర్బంధించి ఆయన వయసును కూడా గౌరవించకుండా వారి యొక్క జూనియర్స్ పక్కన వస్తే వాళ్ళ జూనియర్స్ను కూడా మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి అతన్ని అనుచితమైన వాక్యాలతోటి అతన్ని అవమానపరిస్తే అతను వయసురీత్యా అతను మానసికంగా కృంగిపోయి స్టేషన్లోనే ఆయన ప్రాణం విడచడం జరిగింది. కాబట్టి ఈ సిఐ చేసిన దుశ్చర్యకు ఆయన యొక్క ప్రాణం పోయింది. ఒక సీనియర్ న్యాయవాది, ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి, సమాజంలో ఎంతో పేరు ఇంకా ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి ఈ విధంగా చనిపోవటం న్యాయవాదులకి మా అందరికి కూడా చాలా తీరని లోటుగా భావిస్తున్నాం. పోలీసులు, న్యాయవాదులు ఒక బండికి 2 చక్రాలు లాంటి వారు. వీరిద్దరూ సమన్వయం చేసుకొని సమాజాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి 2 చక్రాలు. అటువంటి కొందరు పోలీసుల ప్రవర్తన కారణంగా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం, చాలా గర్హించాల్సినటువంటి విషయం. పోలీస్ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఎవరైనా పోలీస్ స్టేషన్ వెళ్తే న్యాయవాది కావచ్చు, కక్షిదారుడు కావచ్చు, ఇతరత్ర ఎవరు వెళ్ళినా కూడా సంయమనంతో చెప్పేటువంటి సమస్య విని దాన్ని పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. మరి ఇప్పుడు కొంతమంది పోలీసులు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ వాళ్ళ సొంత జాగీరుదారులాగా, ఇక అతనే మోనార్కులాగా, అతను ఏమి చేసినా కూడా చెల్లుతుంది, ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక అహంకారంతో, ఒక లెక్కలేనితనంతో చట్టం పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తూ పై అధికారుల సూచనలు కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మారాలంటే పైనుంచి కింద దాకా పోలీసుల యొక్క పనితీరు మీద పర్యవేక్షణ ఉండాలి. మరి నిన్న జరిగినటువంటి అనంతపురంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక న్యాయవాదిని
ఒక సివిల్ దావాలో మరి స్టేషన్కి పిలిపించి మరి ఆయన అనేక విధాలుగా టార్చర్ చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి ఆ 310 సస్పెండ్ చేయాలని కోరుతూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక బార్ అసోసియేషన్లు వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దీని మీద లోతైన దర్యాప్తు చేయాలని కోరింది. అలాగే గుంటూరు జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ రోజున తెనాలి పట్టణంలో న్యాయవాదులందరూ కూడా విధులను బహిష్కరించి ఏదైతే నిన్న జరిగిందో అనంతపురంలో సంఘటన దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం మరి అదైతే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ బాధ్యులైనటువంటి ఎవరెవరు ఉన్నారు అధికారులందరి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆ న్యాయవాది కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అయితే దాన్ని స్పీడ్గా డిస్పోజ్ చేసే విధంగా నిందితులు కఠినంగా శిక్షించే విధంగా ఈ చట్టం రూపొందించాలని కోరుతా ఉన్నాం. స్థానిక చెంచుపేటలోని నారాయణ హై స్కూల్ నందు గణిత దినోత్సవంను పురస్కరించుకుని సోమవారం మ్యాథ్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన మోడల్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు గణిత సిద్ధాంతాల పట్ల ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నారాయణ హై స్కూల్ ఏజీఎం శివనాగరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి గణితం పట్ల మక్కువ కలిగి ఉండాలని, అప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలలో గణిత దినోత్సవం నిర్వహించి విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు గణితం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడే గణితంలో ఎంతో ఇష్టంగా విద్యార్థులు నేర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ కోఆర్డినేటర్ తిరుమలరావు, ఈచామ్స్ కోఆర్డినేటర్ బేబీరాణి, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ ప్రతిభ, అకాడమిక్ డీన్ జె శ్రీనివాసరావు, ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్ కళ్యాణి, ఏవో ధనలక్ష్మి, శృతి, రహిమా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. This is Srinivas, Tenali Chanchupeta Narayana School Principal. Today we are celebrating the Maths Expo. భావితరాలకు మ్యాథమెటిక్స్ యొక్క ఉపయోగాన్ని రామానుజన్ గారు ఇచ్చినటువంటి ఆశయాలకు ఆయన చెప్పిన సూత్రాలకు ఫార్ములాకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా భారతదేశ స్థాయిలోనే ముందంజలో ఉంటున్నాయి. అలా చేయటం వల్లనే ప్రతి సంవత్సరం కూడా ఇండియా లెవెల్లో జరిగేటువంటి ఐఐటీలో దాదాపు 40% ఆఫ్ ది సీట్స్ని కైవసం చేసుకోవడం జరుగుతుంది. నాగరాజు గారు మరింత సహకారం అందిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నందుకు విద్యార్థులకు, టీచర్స్కి, అలాగే ఏఓ మేడం గారికి, అలాగే ఏడీ గారికి, వీపీస్కి ఎస్పెషల్లీ ఇంత సహకారాన్ని అందిస్తూ మా వెన్నంట ఉండి నడిపిస్తున్నటువంటి ఏజీఎం శివనాగరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా ఏజీఎం గారు అయినటువంటి శివనాగరాజు గారు వచ్చి ప్రత్యేకంగా పిల్లల యొక్క వాళ్ళని ఉత్సాహపరుస్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ ఈ ప్రోగ్రాం సక్సెస్ అవడానికి మూల స్తంభంగా నిలిచినటువంటి ఏజీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేట బ్రాంచ్లో మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను, వాళ్ళలో ఉన్నటువంటి లాజికల్ థింకింగ్ని, మ్యాథమెటికల్ థింకింగ్ని, వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నెట్ స్కిల్స్ని వెలికి తీయటమే భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే మ్యాథమెటిక్స్లోనే కాకుండా ప్రతి పిల్లల్లో కూడా డెఫినెట్గా ఏదో ఒక సహజ సిద్ధమైనటువంటి క్వాలిటీస్ ఉంటాయండి. ఆ క్వాలిటీస్ని వెలికి తీయటమే భాగంగానే నారాయణ విద్యా సంస్థలో ప్రతి సంవత్సరం ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటినీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి విద్యార్థులకు, ప్రిన్సిపాల్ గారికి, ఉపాధ్యాయులకు, సో తల్లిదండ్రులకు అందరికీ కూడాను ధన్యవాదాలు. Good morning to everyone. My name is Jay. I am studying 5th class in Narayana English Medium School. Today I am presenting a working model on decimal place value chart. Decimal fractions having denominators as 10, 100, 1000 are called decimal fractions. Decimal fractions can also be referred as decimals or decimal numbers. For example, 231.123.
Good afternoon to all. My name is Durga Bhavani. I am studying 8th standard in Narayana Education Institutions. Today my project is about 2D and 3D shapes. Here the difference between the 2D and 3D shapes. 2D means two-dimensional. It helps us. It has only length and width. There is no height. It helps us to see the object. But the 3D shapes are 3 dimensions. It has length, width and height. It helps us to see the objects which are able to see very clearly and very crystal. The examples of 3D shapes are cones, rectangles, triangles and so on. The difference between 2D and 3D, it is easy to find the objects which are 2D and 3D. Thank you for giving this golden opportunity. ఖాతాదారులకు 360 రోజులు సేవలు అందించేలా కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని సంస్థా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ గుర్తింపు పొందడం సంతోషకరమన్నారు. ఒక బ్రాంచ్తో ప్రారంభించిన సొసైటీ నేడు 11 బ్రాంచ్లను ఏర్పాటు చేసుకుని ప్రజల ఆదరాభిమానాలను అందుకోవడం జరిగిందన్నారు. 25 సంవత్సరాలుగా సొసైటీ ప్రజలకు ఖాతాదారులకు ఎన్నలేని సేవలు అందించిందని పేర్కొన్నారు. మరిన్ని సేవలు అందించేందుకు సొసైటీ యాజమాన్యం సిబ్బంది సమన్వయంతో సొసైటీ సేవలు అందించే సమయాన్ని పెంపుదల చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు సొసైటీ సేవలు అందించడం జరుగుతుందని ఖాతాదారులు ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంతారావు పేర్కొన్నారు. సమావేశంలో సొసైటీ డైరెక్టర్లు కటారి వాసుదేవనాయుడు, షేక్ ఖలీల్, తన్నీరు శ్రీనివాసరావు, వేదాంత సుబ్రహ్మణ్య శాస్త్రి, పిఎస్ఆర్ బ్రహ్మచార్య, దావులూరు చక్రధర చౌదరి పాల్గొన్నారు. కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఇది స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సమాజంలో మిగతా యాక్టివిటీస్తో పాటుగా, మిగతా సంస్థలతో పాటుగా, మిగతా రంగాలతో పాటుగా మేము కూడా అనేక మార్పులు తీసుకొచ్చి మేము కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యాము. మాకు స్థాపించినప్పుడు ఒక బ్రాంచ్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి 11 బ్రాంచులు ఉన్నాయి. 11 బ్రాంచీలు కూడా ప్రజలు సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆదివారం నాడు కూడా ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పనిచేస్తుంది. ఆదివారం నాడు కూడా పనిచేస్తుంది. అయితే 9 గంటలకే ఈ సొసైటీ ఓపెన్ అవుతూ ఉంటుంది. 9 గంటలకే ఓపెన్ అయ్యి సాయంకాలం 6:30 వరకు కంటిన్యూగా పనిచేస్తూ ఉంటుంది. మధ్యలో లంచ్ బ్రేకులు కానీ షట్టర్స్ వేయటం కానీ అసలు ఏమీ ఉండదు. కంటిన్యూగా పనిచేస్తూ ఉంటుంది. ఆ మేరకు మేము సిబ్బందితో కూడా మాట్లాడి, సిబ్బంది మేనేజ్మెంటు ఈ రెండు కలిసి కూర్చుని ఏకోన్ముఖంగా మనం కస్టమర్స్కి, అదే రకంగా ప్రజలకి అందరూ కూడా సేవలు అందించాలని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే మా దగ్గర విశేషం ఏంటంటే, మా దగ్గర 10 మంది డిడిఎస్ ఏజెంట్స్, డిడిఎస్ అంటే డైలీ డిపాజిట్ ఏజెంట్లు, మా దగ్గర 10 మంది ఉన్నారు. ఈ మిగతా ఇక్కడ తెలంగాణ టౌన్లో ఏ బ్యాంకుకి లేరు. 10 మంది డిడిఎస్ ఏజెంట్లు ఏ బ్యాంకుకి లేరు, మన దగ్గరే ఉన్నారు. బ్యాంకు అంటే కోఆపరేటివ్ సొసైటీ ప్రారంభమయ్యి సాయంకాలం 6:30 దాకా పనిచేస్తూ ఉంటుంది. ఆదివారం నాడు కూడా పనిచేస్తూ ఉంటుంది. అయితే మేము ఇంకోటి నిర్ణయం ఏం చేసామంటే, సెలవులు ఏమీ లేవు, సిబ్బందికి సెలవులు లేవు. అయితే కొన్ని పండుగలు, ఇంపార్టెంట్ పండుగలు వస్తే, ఇది రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ పండుగ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఇలాంటి పండుగలు వస్తే కూడా ఇది ఓపెన్ చేసే ఉంటుంది సొసైటీ. అయితే ఎట్లా ఒక షిఫ్ట్ డ్యూటీ అనమాట. ఆ పండుగ రోజులు పనిచేసినటువంటి ఉద్యోగస్తులకి షిఫ్ట్ డ్యూటీ పేరుతో వాళ్ళకు మరొక రోజు వాళ్ళకు సెలవు ఇచ్చి, బ్యాంకుకి ఏ రకమైనటువంటి అవాంతరం లేకుండా, సెలవులు లేకుండా మేము కస్టమర్స్కి సేవలు అందించాలనేటటువంటి తత్వంతో ముందుకెళ్తున్నాము. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటికే కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ అంటే ప్రజలకి బాగా నమ్మకం ఏర్పడింది. దీనికి ఒక బ్రాండ్ అంటూ ఏర్పడింది. తర్వాత గుడ్ విల్ ఏర్పడింది. కాబట్టి ప్రజలకి ఆ రకమైనటువంటి నమ్మకం రావటానికి మా డైరెక్టర్స్ అందరూ కూడా కలిసి మేము తీసుకునే నిర్ణయాలు ఏకోన్ముఖంగా ఉంటాయి, ఉమ్మడిగా ఉంటాయి. కాబట్టి మేమందరం కలిసి ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి కస్టమర్స్, ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మీ ద్వారా మేము విన్నపం చేస్తున్నాం.
ద్విచక్ర వాహన చోదకులు ప్రయాణం చేసేటప్పుడు గమ్యస్థానాలు చేరుకునేందుకు హెల్మెట్ ధారణ తప్పనిసరైన సందేశాన్ని ఇస్తూ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం తెనాలిపట్నం నిర్వహించిన పలు కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెనాలి కూరగాయల మార్కెట్ సెంటర్లో సోమవారం సాయంత్రం హెల్మెట్ ధారణ అనివార్యం అంటూ వివిధ కళారూపాలతో ప్రజలకు పోలీస్ శాఖ తరపున అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యముడి వేషధారణ, గణపతి వేషధారణతో చూపులను ఆకట్టుకునే విధంగా నిర్వహించిన ఈ అవగాహన ప్రదర్శన ఉద్దేశించి 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ హెల్మెట్ ధారణ అవసరం వివరించారు. 3 టౌన్ సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ న్యూ ఇయర్ సందర్భంగా యువత ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల అనుకోని ఇబ్బందులు అధిగమించవచ్చునని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మానవుడి జీవితం అతి ముఖ్యమైంది. అన్ని అవయవాల్లో శిరస్సు చాలా ముఖ్యమైంది. ఇప్పుడు మనకి ఎక్కడైనా దెబ్బ తగిలినా పర్వాలేదు, కానీ శిరస్సులో దెబ్బ తగిలితే చాలా కష్టం. అలాంటి గురించి మన సార్ గారు చెప్తున్నారు, హెల్మెట్ ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలను కాపాడుకోవాలి. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణంలో ఈ రోజున తెనాలి పోలీస్ వారి చేత ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు మార్కెట్ ఏరియాకి రావడం జరిగింది. ఈ మార్కెట్ ఏరియా వద్ద మనకి హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు తలకి దెబ్బలు తగలకుండా ఉంటుంది, అంతేకాకుండా లైఫ్ అనేది సేవ్ అవుతుంది. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించండి. దీని మీద మనకి ఒక రోల్ ప్లే చేయడం కోసం అని చెప్పేసి మనం యాక్టర్స్ని వీళ్ళని తీసుకురావడం జరిగింది. వీళ్ళు కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ టౌన్లో నిర్వహిస్తూ ఉన్నారు. దీని మీద మీ అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా కోఆపరేట్ చేయాలి. అందరూ కూడా ఖచ్చితంగా 2 వీలర్ రైడ్ చేసేవాళ్ళు హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా మన తెనాలి పట్టణంలో యమధర్మరాజు గారి ఆధ్వర్యంలో హెల్మెట్ ధరిస్తేనే మీకు మంచిది, సురక్షితంగా ఉంటుంది, మీ ప్రాణాలకు ముప్పు ఉండదు. కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవించుకుంటూ, అందులో జనవరి 1 వస్తూ ఉంది, 31 ఇయర్ ఎండింగ్ అవుతుంది. దీని సందర్భంగా కూడా నైట్ పూట అనవసరంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటే ఎటువంటి ప్రాణాలకు అపాయం ఉండదని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ మా ఈ చిరు విన్నపాన్ని అందరూ మన్నించవలసింది కోరుచున్నాము. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, మీ యొక్క ప్రాణాలను మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ అన్నారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షతన సోమవారం పీజీఆర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. గ్రీవెన్స్ నందు మండల పరిధిలోని పలువురు తమ సమస్యలపై అధికారులకు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రీవెన్స్ కు ఒక అర్జీ అందజేస్తున్నట్లు తెలిపారు. పురపాలక సంఘానికి సంబంధించి అర్జీ అందినట్లు పేర్కొన్నారు. అర్జీను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల మండల స్థాయి అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకు ఒక అర్జీ అందింది. రామారావు గారు ఆయన ఇచ్చారు. తెనాలి పురపాలక సంఘంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాటి నిర్మూలనకి చర్యలు తీసుకోమని వారు కోరిన్నారు. ఈ గ్రీవెన్స్ని నేను కమిషనర్ గారితో మాట్లాడతాం, వారికి పంపిస్తాం. రెగ్యులర్గా ఫాగింగ్ జరిగేలాగా చూస్తాము. అట్లాగే మనకి అన్ని చోట్ల కూడా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ఆ రెవెన్యూ సదస్సుల్లో కూడా అర్జీలు తీసుకుంటాం. ఎక్కడైనా సరే రెవెన్యూ పరమైన అంశాల పట్ల రెవెన్యూ శాఖని ప్రజలకు దగ్గర చేసే విధంగా అన్ని సమస్యల్ని పరిష్కరించే విధంగా సమయాన్ని బట్టి అన్ని సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ. అప్పు తీసుకున్న దానికంటే రెట్టింపు వడ్డీ చెల్లిస్తూ ఉన్న కులం పేరుతో తమను దూషిస్తూ దాడికి పాల్పడ్డారంటూ తెనాలి చెంచుపేటకి చెందిన యానాది సామాజిక వర్గానికి చెందిన బాధితులు సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాకు వినతి పత్రం అందజేశారు. సోమవారం డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సిన్హా అధ్యక్షతన నిర్వహించిన గ్రీవెన్స్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంచుపేట యానాది సామాజిక వర్గానికి చెందిన కాలనీవాసులు కొమరగిరి దుర్గాభవాని వెంకటరమణులు, అదే ప్రాంతానికి చెందిన అంగిరేకుల నాగరాజు, అతని భార్య తులసిరు తమపై దాడి చేశారని, కులం పేరుతో దూషించారని వాస్తవ పరిస్థితులను తమదైన పందాలు వివరించారు. నాగరాజు వద్ద తీసుకున్న రుణం తాలూకు ప్రతి నెల వడ్డీ చెల్లిస్తున్నామని,
అప్పు కంటే వడ్డీ అధికంగా చెల్లించామని, తమకున్న ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు దాడి చేశారని ఆరోపించారు. బాధితుల ద్వారా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా సమాచారం సేకరించారు. అనంతరం బాధితులు తమ సమస్యను మీడియాకు వివరించారు. విచారణ జరిపిస్తామని సబ్ కలెక్టర్ సంజనా సిన్హా బాధితులకు హామీ ఇచ్చారు. 32వ వార్డు ఇందిరానగర్ యానాది కాలనీ. ఇట్లా మేమే కాదండి, చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఇలా వీడియో తీస్తుంది మేము, ప్రతి ఒక్కరికి తెలియాలి మా బాధ. మేమనే కాదు, యానాదిలో ఒక్కరికి తెలియాలి. వడ్డీలు తీసుకుంటున్నా, వడ్డీలు ప్రతి ఒక్కరు వడ్డీలు ఎంత కట్టించుకుంటున్నారు ఏంటి తెలియకుండా మా అవసరం కొద్దీ మేము డబ్బులు తీసుకుంటున్నాం కాదనట్లా, కానీ వడ్డీల పేరుతో డబ్బులు ఎక్కువ లాక్కుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలియాలని చెప్పి మేము చెప్తున్నాము. ఈయన మా నాన్నగారు గంగయ్య గారు, నా తండ్రి, నన్ను అట్లా చదివేయాలనుకున్నాడు. దాని ద్వారా ఆయన కొన్ని పరిస్థితులు బాగోక నాన్నకు తెలిసిన ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు. మేము 3 సంవత్సరాల నుంచి ఆయనకి వడ్డీ కూడా కడుతున్నాం. మేము కడుతున్నా కూడా మా డబ్బులు కావాలని చెప్పి కూర్చున్నాడు అని చెప్పి ఇల్లు పట్టా తీసుకెళ్ళి కట్టి, మేము డబ్బులు కట్టినా కట్టలేదని చెప్పి ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయండి మీరు అని చెప్పి అమ్మగారు నాన్నగారు లేని సమయంలో మా ఇంటికి వచ్చి నా మీద, మా అక్క మీద, మా నాన్న మీద దాడి చేశారు. మేము 3 లక్షలు తీసుకున్నాం సార్. 3 లక్షలు తీసుకుంటే దానికి వడ్డీ 18 లక్షలు వేశారు. ఇల్లు పట్టా పెట్టాము. కొన్ని పరిస్థితులు ఇబ్బంది బట్టి మేము తీసుకున్నాం. నేను చదువు ఆపేసుకున్నాను సార్. నేను చెప్పిన ఎందుకు నా చదువు ఆపేసుకున్నాను, మా నాన్నగారికి సహాయంగా ఉందామని చెప్పి నేను చదువు ఆపేసుకొని ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుంటూ తిరుగుతున్నా. ఎందుకంటే మా నాన్నగారు పని చేయలేరు, ఆయన కాలు అవిటి. కాబట్టి మా నాన్నగారికి నేను, మా అక్క, మా అమ్మ అందరూ సహకారంగా ఉన్నాం. ఆయన వల్ల ఇట్లా రోడ్డు మీదకి వస్తామని ఎవరు అనుకోలేదు. యానాదులు మళ్ళీ యానాదులు ఎందుకు తీసుకొచ్చావా, యానాదిని చూసి డబ్బులు ఇవ్వలేదు అన్నారు. మేము మా కులంగా నమ్మలేదు సార్, మేము మా కులాన్ని వాళ్ళంగా నమ్మలేదు. ఆయన నమ్మాం. మా నాన్నకి తండ్రి అని దెబ్బతీశాడు, పెదనాన్న అని చెప్పి మేము వెళ్ళాం, కానీ మమ్మల్ని ఇట్లా చేశాడు. అది ఇంకా 10 లక్షలు కట్టాలన్నారు సార్. 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మమ్మల్ని పట్టించుకోవాలా. వాళ్ళ తరపు మాట్లాడారు, ఏదైనా అంటే మీరు డబ్బులు కట్టండి అన్నారు. ఎంతైనా కట్టాలి, మా మాట వినట్లేదు. అందుకు మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. ఇల్లైనా ఇవ్వండి, డబ్బులైనా కట్టండి అన్నారు. మేము డబ్బులు ₹1 కట్టాం. ఎందుకంటే మా నాన్నగారు తీసుకున్న దానికంటే 18 లక్షలు కట్టాడు మా నాన్న. ఇవ్వము అన్నారు. ప్రూఫ్లు అడిగాం మేము. మా కాడ లేవు సార్, మేము ప్రూఫ్లు చూపించడానికి లేవు. మా కాడ ప్రూఫ్లు ఉంటే ఆయన అన్నారు, పోలీస్ గారు అన్నారు ప్రూఫ్లు తీసుకురండి అన్నారు. మా కాడ ప్రూఫ్లు అయ్యి ఆయన మా పెద్దనాన్న అని చెప్పి మేము నమ్మాం. భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో మండల అధ్యక్షులను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకుల సంస్థాగత సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందని అసెంబ్లీ కన్వీనర్ కె వాసుదేవ నాయుడు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. మండల పార్టీ అధ్యక్షునిగా కడియాల నందకిషోర్, కొలిపర మండల అధ్యక్షునిగా మురళీధర్, తెనాలి వెస్ట్ మండల అధ్యక్షునిగా ఎర్రంరాజు సందీప్ నియమించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులుగా టి కృష్ణారెడ్డి, టి రఘు, ఆర్ శివపార్వతి, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, హనుమంతరావు, టి రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యాలయం నందు గూడవల్లి నడింపల్లి వారి సంక్రాంతి సంబరాలకు సంబంధించి నూతన సంవత్సర క్యాలెండర్ మల్లాది అర్జున్ పర్యవేక్షణను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నడింపల్లి గూడవల్లి క్యాలెండర్ ను రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాల సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఈతర శ్రీనివాసరావు, దేవయోజన మురళీకృష్ణ, రోటరీ 3150 డిస్టిక్ క్యాబినెట్ సభ్యులు గుత్తా వెంకటరత్నం, కనిగంటి మురళీకృష్ణ, ఈదర వెంకటపూర్ణచంద్, క్లబ్ సభ్యులు చేతన్ రాజు కోఠారి, పావులూరి రాంబాబు, కాకుమాన్ ఉపేంద్ర, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర రెడ్డి, జాస్తి నరేంద్ర, ఆలపాటి కిరణ్ కొల్లి, రాజేంద్ర ప్రసాద్, కిషోర్, ఎర్రగుంట్ల మహేష్, మేఘా, దినేష్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ పల్లి గోడవల్లి సంక్రాంతి సంబరాలకు సంబంధించి క్యాలెండరు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోటరీ సభ్యులందరికీ, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. క్యాలెండర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క నెలలో ఆ నెలలో యొక్క పండుగలు కానీ, తిథులు కానీ, నక్షత్రాలు కానీ ఇవన్నీ చూసుకుంటానికి ఆ క్యాలెండర్ ప్రతిరోజు అవి ఆవిష్కరించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఈ రోటరీ క్లబ్ ద్వారా చేయించిన మన మల్లాది అర్జున్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గత 6 సంవత్సరాలుగా గోడవల్లి నడంపల్లి గ్రామ వాస్తవ్యులు సంక్రాంతి సంబరాలు 3 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాం. దానికి దేశ విదేశాల నుంచి అనేక మంది మిత్రులు, దానికి సంబంధించిన అందరూ కూడా వస్తుంటారు. దానికి ఈ సంవత్సరం క్యాలెండర్స్ అంతా కూడా మన రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి వారి ద్వారా స్పాన్సర్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఓపెనింగ్ చేసి ఇది అందరికీ
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దాన్ని స్పాన్సర్ చేసినటువంటి అందరినీ కూడా వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ విశేష మిత్రులందరూ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరపున గోడవల్లి, అడంపల్లి మా సమాజ సభ్యుల తరపున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రుణాలను సరళతరంగా మంజూరు చేయడంలో మిగిలిన బ్యాంకుల కంటే ఏలూరు బ్యాంక్ ముందు వరుసలో ఉంటుందని బ్యాంక్ మేనేజర్ శేష్ కుమార్ తెలియజేశారు. సోమవారం తెనాలి దేవీ చౌక్లోని ఏలూరు బ్యాంకులో నిర్వహించిన ఖాతాదారుల సమావేశంలో బ్యాంక్ మేనేజర్ శేష్ కుమార్ మాట్లాడుతూ తక్కువ వడ్డీకి బంగారంపై రుణాలు అందజేయడంలో తమ విధానాన్ని వివరించారు. 10 లక్షల వరకు ఎటువంటి ఆదాయ రుజువు లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఏలూరు బ్యాంకు ద్వారా అందించే బ్యాంక్ సేవలను ఖాతాదారులకు వివరించారు. కార్యక్రమంలో కాకతీయ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, పేరుగు మల్లికార్జునరావు, ఏ సాంబశివరావు, ఎక్కల శ్రీమన్నారాయణ, రాచాబొత్తిని బ్రహ్మం, రమేష్ బాబు, ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ తెనాలిలో ఏప్రిల్ 22వ తారీఖున స్థాపించబడింది. ఇప్పటి వరకు 3.5 కోట్ల రూపాయల డిపాజిట్స్, అడ్వాన్సెస్ ₹1 చేసి ఉన్నాం. అట్లానే ఈ బ్యాంక్ యొక్క శాఖలు గుంటూరులో 2 రీసెంట్గా గవర్నమెంట్లో ఓపెన్ చేయడం జరిగింది. 3 బ్రాంచులు ఉన్నాయి గుంటూరులో. ఒకటి పిడుగురాళ్ళ, ఇంకోటి మాచర్లలో ఉన్నది. ప్రస్తుతం నర్సరావుపేటలో ఒక 4 రోజుల క్రితం ఓపెన్ చేయడం జరిగింది. సో 7 శాఖలతోటి బ్యాంక్ నడపబడుతూ ఉంది. ఇంకా గొల్లపూడి లైసెన్స్ వచ్చి ఉన్నది. ఆ గొల్లపూడి బ్రాంచ్ కూడా త్వరలో ఓపెన్ చేయబోతారు. సో ప్రస్తుతం మాకు ఇక్కడ డిపాజిట్స్, రకరకాల డిపాజిట్లు, అడ్వాన్సెస్ ఉన్నాయి. ఈ అడ్వాన్సెస్ కూడా 10 లక్షల లోపు అయితే కనుక సెక్యూరిటీ ఉండి, సిబిల్ రిపోర్ట్ సరిగ్గా ఉంటే కనుక, సిబిల్ స్కోరు సరిగా ఉండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోయినా సరే 10 లక్షల రూపాయల వరకు మాత్రం లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అడ్వాన్సెస్ గోల్డ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ అన్ని రకాలుగా ఇస్తున్నాము. సో తగినంత ప్రచారం ఇంకా జరగాల్సి ఉన్నది. ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంకు కొత్తగా వచ్చింది కాబట్టి బ్యాంకింగ్ అనేది ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉండడం, కాంపిటీషన్ చాలా అధికంగా ఉంది. ఇక్కడ మాకు లాకర్స్ సదుపాయం కూడా ఉన్నాయి. లాకర్ సదుపాయం ఉంది కాబట్టి మీకు తెలిసిన వారికి చెప్పి లాకర్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శేషు గారు అంటే సేవ, సర్వీస్ అంటే శేషు గారు. సిజిబి బ్యాంకులో అనేక అవార్డులు, రివార్డులు సాధించి ఎంతో పేరు ప్రఖ్యాతి సాధించి ఈ ప్రాంతంలో శేష్ కుమార్ గారు తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. అటువంటి వ్యక్తిని చూజ్ చేసుకోవడంలో ఈ బ్యాంక్ గొప్పతనం ఆధారపడి ఉంది. ఎందుకంటే ఆయన 24/7 ఇటువంటి వ్యక్తి ఉండటం వల్ల తప్పకుండా ఈ బ్రాంచ్ అభివృద్ధిలోకి వస్తుంది, అందులో డౌట్ లేదు. రెండోది ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే డిఎల్ కాంతారావు గారు పేరు తెలియని వాళ్ళు తెనాలి చుట్టుపక్కల తెలుసని నేను తెలియదని నేను అనుకోను. ఎందుకంటే ఒక వ్యాపార రంగంలో, బ్యాంక్ రంగంలో చూసినా, సేవా రంగంలో చూసినా ఆయన తిరుగులేని వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తిని కూడా ఈ ఖాతాదారుల సమావేశానికి పిలిచి ఈ ఖాతాదారు సమావేశం అందజేసినందుకు ఈ నిర్వాహకులకి నేను అభినందన చెబుతున్నాను. న్యూ ఇయర్ సంబరాలను అంబరానంటి విధంగా జరుపుకునేందుకు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజానీకం సిద్ధమవుతున్న తరుణంలో ప్రజలకు కావాల్సిన వినూత్నమైన రీతిలో కేకుల మేళాను శశి గ్రూప్స్ నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని శశి గ్రూప్స్ సంస్థ అధినేత ఉప్పాల వరదరాజు పేర్కొన్నారు. తెనాలి గంగానంపేటలోని శశి డెలిషియస్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం న్యూ ఇయర్ కేక్స్ మేళాను అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో శశి గ్రూప్స్ వ్యవస్థాపకులు ఉప్పాల వరదరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత సాంప్రదాయ పూజా విధులు నిర్వహించారు. నాణ్యత ప్రమాణాలు గల ఆహార పదార్థాలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ గత 35 సంవత్సరాలుగా శశి గ్రూప్స్ ద్వారా తెనాలి ప్రాంతానికే కాక అనేక ప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకున్న శశి గ్రూప్స్ వ్యాపార సంస్థకు తోడ్పాటును అందిస్తున్న వినియోగదారులకు వరదరాజులు ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నాణ్యత గల వివిధ సైజుల్లో రూపొందించిన కేక్స్ సూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన నిర్వహించే కేక్స్ మేళా ద్వారా పలు మోడల్స్లో కేక్స్ను రూపొందించామని వినియోగదారులు తమ సేవను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పాల అనిల్, కె రమేష్ బాబు, పలువురు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ముందుగా తెనాలి శశి గ్రూప్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి 1990లో స్థాపించినటువంటి ఈ సంస్థ మరి మీ అందరి ఆదరాభిమానాలతో దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అదే సందర్భంలో మరి 1998 నుంచి ఈ రోజు వరకు నిరంతరాయంగా ప్రతి సంవత్సరం వార్షికంగా
కేక్స్ మేళా నిర్వహిస్తూ ప్రజలందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన అభిరుచుల మేరకు వాళ్ళకి కావాల్సినటువంటి మోడల్స్, అట్లాగే టేస్ట్లో కానీ, క్వాలిటీలో కానీ, క్వాంటిటీలో కానీ ఫుల్ హైజెనిక్లో ఎక్కడా కూడా ఏ సంవత్సరం కూడా కేకు బాగలేదనేటువంటి సమస్య లేకుండా చాలా మంచి క్వాలిటీతో ఈరోజు వరకు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. తెనాలి పట్టణ ప్రజల ఆశీస్సులతోటే మా సంస్థ ఈ రోజున మరి 27వ వార్షికోత్సవం చెప్పాలంటే ఇది కేక్స్ మేళా, కానీ బేకరీ స్థాపించి 90లో స్థాపించాం. ఇవాటికి మరి 35వ సంవత్సరం వచ్చింది. ఇంతటి అభిమానం చూపిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా ఈ యొక్క కేక్స్ మేళాకి విచ్చేసి ఒక్కసారి విజిట్ చేసి మీ అందరూ కూడా ఈ యొక్క అనేక రకాలైనటువంటి మోడల్స్, టేస్ట్లు చూడాలని, మీకు నచ్చిన కేక్ పట్టుకెళ్ళాలని మరీ కోరుకుంటూ మీ వరదరాలు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శశి గ్రూప్ తరఫున. తల్లిదండ్రులను స్మరించుకుంటూ నిరుపేదలకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనా రత్నప్రసాద్ పేర్కొన్నారు. వేము నియోజకవర్గం మండల కేంద్రం అమృతూరుకు చెందిన కొత్తపల్లి పరిపూర్ణయ్య, సూర్యకాంత మాంబల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయ సహకారాలతో అమృతూరు ఎన్టీఆర్ కాలనీలో ఎస్టీలకు దుప్పటి పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనా రత్నప్రసాద్ మాట్లాడుతూ పరిపూర్ణయ్య, సూర్యకాంతాంబ కుటుంబ సభ్యులు గ్రామంలో దేవాలయాలకు, పాఠశాలకు, శ్మశాన వాడికలతో పాటు గ్రామాభివృద్ధికి 50 లక్షల పైగా సహాయ సహకారం అందించారని వారి సేవలను కొనియాడారు. తమ మిత్ర బృందం తరపున సంవత్సరానికి 2000 కార్యక్రమాలు 2024 సంవత్సరంలో చివరిగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కర్రావు, కొడాలి కోటేశ్వరరావు, యలవరు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, పరుచూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి మనం ప్రతి సంవత్సరం 2000 మందికి ఉడతా భక్తిగా సహాయం చేయాలనే దానిలో ఈ సంవత్సరం చివరి కాబట్టి ఈ సంవత్సరం చివర మరి 2000కి పూర్తి అవటానికి ఇక్కడ యలవరిలో ఉన్న ఎస్టీ కాలనీ వీళ్ళంతా కూడా మరి చాలా మీద ఉంటారు. పాపం బాగా చలిగా ఉంటుంది, మొన్న వర్షాలు అప్పుడు కానీ ఆ 10 సంవత్సరం ఏదో కార్యక్రమం వీళ్ళకి ఇస్తుంటాం. అంతకుముందు కూడా రగ్గులు, పిల్లలకి బట్టలు అట్టిస్తుంటాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అమర్తలూరు గ్రామంలో అనేక మందికి మరి అనేక దేవాలయాలకు కానీ వాటికి కానీ సహాయం చేసిన కొత్తపల్లి పరిపూర్ణయ్య, సూర్యకాంతమ్మ మాంబ జ్ఞాపకార్థం ఈ బట్టలు ఇవ్వడం జరుగుతుంది, ఈ దుప్పట్లు. దీంట్లో కారణం ఏంటంటే ఆ పూర్ణయ్య గారి కుటుంబం మరి వారి చిన్నబ్బాయి భాస్కరరావు గారు, కోడలు శాంతకుమార్ గారు మన గ్రామంలో చెట్లు పెట్టడం కానీ, అట్లాగే హాస్పిటల్లో పని కానీ, అట్లా మరి ఆ పరిధిలో ఆమె మహిళ అయినా కూడా శ్మశానానికి అభివృద్ధికి కానీ అట్లా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ముఖ్యంగా మరి ఆ కుటుంబ సభ్యులకి మరి ఆ పరిపూర్ణయ్య గారు కుటుంబం చూస్తే మరి పెద్ద సంతానం 8 మంది, వాళ్ళ కుటుంబంలో మన గ్రామంలో వాళ్ళ కుటుంబంలో ఉన్నంతమంది ఇతర దేశాల్లో మరి ఎక్కడా లేరు. అయినా కూడా వాళ్ళు ఈ గ్రామానికి ఎక్కువ సేవ చేస్తున్నారు. ప్రత్యేకంగా కుటుంబం ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని, ఇంకా ఈ గ్రామానికి సేవ చేయాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి కల్పించడమే ఏఎస్ఎన్ కళాశాల ధ్యేయం. కళాశాల కరెస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్. అనంతపురంలో సీనియర్ న్యాయవాది వివి శేషాద్రి మృతి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. నారాయణ హై స్కూల్లో ఘనంగా మ్యాథ్స్ ఎక్స్పో. మూడు 365 రోజులు కాకతీయ సొసైటీ ఖాతాదారులకు సేవలందించేలా చర్యలు. సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.